Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, Telanganalo ITI, electrician, diploma, electrical engineering, వాటితో పాటు బీటెక్ పలు బ్రాంచ్లకి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో విద్యుత్ సంస్థలో 3000 ఉద్యోగాలు. ఎస్ స్టూడెంట్స్, యాజ్ పర్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు అక్టోబర్లో రావాల్సిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన ఒక అప్డేట్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. విద్యుత్ సంస్థలో 3000 ఉద్యోగాలు, వచ్చే నెలలో భర్తీకి నోటిఫికేషన్. ఎస్, ఒకసారి డీటెయిల్గా చూద్దాం. విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వివరాలన్నీ పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్లు తెలిసింది. ఆల్రెడీ మనం రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా ఒక వీడియో చేశాం. సిఎస్ అన్ని విద్యుత్ బోర్డు అధికారులను అడిగినట్టు విషయం కూడా మనం చూసాం. అయితే 4 విద్యుత్ సంస్థలు అంటే ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ 4 విద్యుత్ సంస్థలో 3000కు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. ఇంకా వీటి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా. స్టూడెంట్స్, ఇది మనకు ఒక మంచి గుడ్ న్యూస్. మన కెరీర్ని మనం అనుకున్నట్టుగా మన గోల్ తీర్చుకోవాల్సి అన్నట్టుగా ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 3000 ఉద్యోగాలు. స్టూడెంట్స్, అయితే వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఒక్కో క్యాడర్ వారీగా వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ఇటీవల విద్యుత్ పంపిణీ డిస్కంలు, ట్రాన్స్కోలో పెద్ద ఎత్తున పదోన్నతులు ఇచ్చారు కాబట్టి జెన్కోలో ఇంకా మరికొందరికి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కింది స్థాయిలో అంటే జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఇది ఆర్డర్లో కింది స్థాయిలో 3000కు పైగా ఖాళీలు ఏర్పడతాయని తేలింది. ఇక్కడ నీట్గా ఇచ్చారు స్టూడెంట్స్. కింది స్థాయిలో అంటే అసిస్టెంట్, కింది స్థాయిలో అంటే మనకి ఇక్కడ నీట్గా ఇచ్చాడు. ఎస్, అసిస్టెంట్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్, సహాయ ఇంజనీర్ అంటే అసిస్టెంట్ ఇంజనీర్లతో మనకు వస్తాయి. మళ్ళీ మెన్షన్ చేశాడు ట్రాన్స్కో, జెన్కోలలో సహాయ ఇంజనీర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు స్టూడెంట్స్. అంటే టోటల్గా మనకి ఇక్కడ లైన్మెన్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా సబ్ ఇంజనీర్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టులు కావచ్చు. ఒక మంచి గుడ్ న్యూస్ అనేది మనకి ఈరోజు తెలిసింది స్టూడెంట్స్. అయితే ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ 1, వచ్చే నెలలో నోటిఫికేషన్ అన్నాడు. అంటే ఖచ్చితంగా మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ మనకు జనవరిలో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అంటే ఈ మొత్తము డేస్ మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు సుమారుగా 4 నెలలు అంటే 100 రోజులు అనుకుందాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో అంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్, డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా బీటెక్ బ్రాంచ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ ప్రిపరేషన్ని ఈ రోజటి నుంచే స్టార్ట్ చేయండి స్టూడెంట్స్. ఎస్, ఎందుకంటే మనకు ఆ సిలబస్ మనందరికీ తెలుసు. ఆ సిలబస్ ప్రకారము మనం ఒక సిస్టమేటిక్గా చదువుకోవాలన్నా కూడా ఈజీగా మనకు 2 నెలలకు పైగా పడుతుంది. అది చదువుకోవాలి, దానికి సంబంధించిన నోట్స్ రాసుకోవాలి, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రీవియస్ బిట్స్ చేయాలి. వీటి సిలబస్ను ఆధారంగా చేసుకొని రకరకాల పిఎస్యూలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో అన్నీ డిస్కస్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అంటే ఒక మంచి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కావాలి. అదేవిధంగా మనకు ఒక మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పేవాళ్ళు కావాలి. అదేవిధంగా మనకు ఒక మంచి టైం మేనేజ్మెంట్ చెప్పేవాళ్ళు కావాలి. ఎస్, వీటన్నిటికీ ఒకే ఒక ప్లాట్ఫామ్ మీ అందరికీ తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్. ఎస్ స్టూడెంట్స్, ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏ స్టూడెంట్నైనా అడగండి తెలంగాణలో ఫస్ట్ చెప్పేది సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్. ఎస్, ఎన్ని రికార్డులైనా మీరు చూసుకోండి, మన సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్లోనే ఉంటాయి. దాన్ని మరి ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి స్టూడెంట్ కూడా తెలుసు. ఇక్కడ మరి ఎందుకు సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్నే ప్రతి స్టూడెంట్ ఎందుకు ప్రిఫర్ చేస్తాడంటే ఎస్, ఇక్కడ ఒక
ప్రాపర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా చెబుతూ ఆ టాపిక్ పైన మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తూ ఆ టాపిక్ పైన ఒక ఎగ్జామ్ పెడుతూ ఆ టాపిక్ పైన ఒక షార్ట్ నోట్స్ రాస్తూ ప్రతి స్టూడెంట్ని ఒక కాన్సన్ట్రేషన్తో, ఒక మంచి మెంటరింగ్తో, ఒక మంచి గైడెన్స్తో మనం ఇక్కడ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో ఇస్తున్నాం. కాబట్టే 10 సంవత్సరాలుగా చూసుకున్న ఎలక్ట్రికల్ సంబంధించిన ఏ ఫలితాలైనా సరే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటే నెంబర్ 1. ఈ విషయాన్ని మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు స్టూడెంట్స్. దీనిలోనే ఇదే విధంగా ఇప్పుడు రాబోతున్న నోటిఫికేషన్లో కూడా మళ్ళీ మిమ్మల్ని అదే విధంగా మీ గోల్ వైపు తీసుకెళ్ళడానికి ఆల్రెడీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ 3 బ్యాచ్ల్ని ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూనే ఉన్నాం. సుమారు 1 రోజులు కూడా కావస్తుంది. అడ్మిషన్స్ అవుతున్నాయి, న్యూ బ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి స్టూడెంట్స్. ఎస్, JLM ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో, అదేవిధంగా సబ్ ఇంజనీర్, అదేవిధంగా ఏఈ, ఏడబ్ల్యూకి సంబంధించిన కోచింగ్లు ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ అడ్మిషన్ తీసుకుంటున్నారు స్టూడెంట్స్. మీరు ఆఫ్లైన్ అయినా సరే, ఆన్లైన్ అయినా సరే ఒక మంచి సిస్టమేటిక్గా గైడెన్స్, ఎస్, మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఇక్కడ మీకు టీం కంప్లీట్ మీతోనే ఉంటుంది. మీతోనే మీరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్లో ల్యాగింగ్ అవుతున్నారు, ఆ సబ్జెక్ట్ని మరి ఎలా గుర్తుంచుకోవాలి, ఇవన్నీ మెంటరింగ్ చేసుకుంటూ రకరకాల ఎగ్జామ్స్ డైలీ రాసుకుంటూ మీకు ఆ సబ్జెక్ట్ పైన కాన్ఫిడెన్స్ తీసుకొస్తూ మీ గోల్ని చాలా సులువుగా 100% మీతో కొట్టించేటట్టుగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది స్టూడెంట్స్. ఎస్ స్టూడెంట్స్, ఇమ్మీడియట్గా మీరు డిసిషన్ని ఇప్పుడే తీసుకోండి. ఎందుకంటే ఇన్ని వేల పోస్టులు మళ్ళీ జాబ్ క్యాలెండర్లో వస్తాయో కూడా తెలీదు. ఎందుకంటే ప్రభుత్వం మారింది, ప్రమోషన్లు వచ్చాయి, ట్రాన్స్ఫర్లు అయ్యాయి కాబట్టి ఇన్ని పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో ఇన్ని పోస్టులు ఉంటాయో ఉండయో కూడా మనకు తెలీదు. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని నేను నోటిఫికేషన్ వచ్చాక నేర్చుకుందాం అనుకుంటే మీరు మధ్యలోనే మార్కులు అనుకున్నన్ని రాకపోవచ్చు స్టూడెంట్స్. ఎస్ స్టూడెంట్స్, గోల్ అనేది ఇవాళే డిసైడ్ చేసుకోండి, డిసిషన్ అనేది ఇవాళే డిసైడ్ చేసుకోండి. మీరు ఐదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. ఎందుకు ఆన్లైన్ అంటున్నానంటే కొంతమంది రూరల్ ప్రాంతంలో ఉంటారు, కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళను కూడా మేము ఒక మంచి బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్తో మిమ్మల్ని ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే ఎగ్జామ్స్ పెట్టుకుంటూ మిమ్మల్ని మేము మంచి టైం మేనేజ్మెంట్తో ప్రిపేర్ కూడా చేస్తున్నాం స్టూడెంట్స్. మళ్ళీ చెప్తున్నాను, ఐటీఐ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి JLM బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం సెపరేట్గా, తెలుగు మీడియం సెపరేట్గా, అదేవిధంగా సబ్ ఇంజనీర్స్ వాళ్ళకి, అసిస్టెంట్ ఇంజనీర్ ఏడబ్ల్యూ వాళ్ళకి మనము సెపరేట్గా ఇక్కడ బ్యాచెస్ని నడుస్తున్నాయి స్టూడెంట్స్. ఇక్కడ మనకు ఎస్పెషల్గా ట్రాన్స్కో, జెన్కోలో సహాయ ఇంజనీర్లు, ఎందుకంటే ఎక్కువ మంది ఈసారి ఏఈలు ప్రమోషన్లు పొందారు కాబట్టి మళ్ళీ మనకు ఏఈ పోస్టులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్, మళ్ళీ ఆ ఏఈ అనేది ఒక డిగ్రీ లెవెల్ జాబ్ కాబట్టి మంచి గెస్టెడ్ పోస్ట్ కాబట్టి మీరు ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ గేట్ స్టాండర్డ్లో ఉండాలి. ప్రాబ్లమెటిక్ అప్రోచింగ్లో చాలా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఆల్రెడీ ఈరోజే స్టార్ట్ చేశాం సూపర్ 50 బ్యాచ్. ఎస్, September 1st, 2024 అంటే ఇవాళ నుంచే మనం ఒక సూపర్ 50 బ్యాచ్ స్టార్ట్ చేశాం. ఈ బ్యాచ్ స్టార్ట్ చేసిన రోజే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ కూడా వచ్చింది. ఏంటంటే ఈ ట్రాన్స్కో, జెన్కో, NPTCL, SPTCL కూడా మళ్ళీ ఎక్కువ మొత్తంలోనే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఉంటాయి. ఎస్ స్టూడెంట్స్, మరి వీటిని మీరు ప్రిపేర్ కావాలంటే అంత ఆషామాషి కాదు. సుమారు 300కు పైగా గంటలు నువ్వు ఓన్గా ప్రిపేర్ కావాలి. 400 నుంచి 600 గంటల వరకు మంచిగా క్లాసెస్ వినాలి, నోట్స్లు రాసుకోవాలి, వీటిపైన ఎగ్జామ్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మన ఇన్స్టిట్యూట్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక 50 స్టూడెంట్స్తో సూపర్ 50 అని ఒక కొత్త బ్యాచ్ని ఈరోజే మనం స్టార్ట్ చేశాం. క్లాస్ కూడా జరుగుతుంది స్టూడెంట్స్. మళ్ళీ చెప్తున్నాను, డిసిషన్ అనేది తొందరగా తీసుకోండి. గోల్ వైపు ఇవాళ నుంచే ప్రారంభించండి. మళ్ళీ మీకు ఈ మంత్లోనే అంటే ఒక 20-25 రోజుల్లోనే ఏ బోర్డులో ఎన్ని పోస్టులు, ఏ కేటగిరీకి అవన్నీ మనకు ఒక రకంగా తెలిసిపోతుంది. మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ చేసేసరికి మీరు చదువుకుందామనేసరికి అమ్మ ఇంత సిలబస్ అనుకుంటారు.
సో ప్లాన్ అనేది ఇవాళ డిసిషన్ తీసుకొని మీరు ఇమ్మీడియట్గా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ సంబంధించిన 2 ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఇస్తున్నాను. 9848692598, మళ్ళీ చెప్తున్నాను 9848692598, అదేవిధంగా 9849713451. ఈ 2 మొబైల్ నెంబర్కి తీసుకొని మీరు ఇమ్మీడియట్గా ఐదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. మీరు కష్టపడేదానికి మన ఇన్స్టిట్యూట్ తరపున కంప్లీట్ 100% మీకు సహకారాన్ని కల్పిస్తాం. మిమ్మల్ని మీ గోల్ వైపుకి చాలా సులువుగా కాన్ఫిడెన్స్తో తీసుకెళ్తాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.